బాస్ ఇస్ బ్యాక్, కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వెల్కమ్ టు డింగ్ డాంగ్ 2.0. నేను మీ తిరకాసు. రాజకీయ నాయకుల తింగరి మాటలు, తిక్క చేష్టలు, తలతిక్క వ్యవహారాలపై సరదాగా స్పందిస్తూ సూటిగా ప్రశ్నిస్తూ వారం వారం చేసే టైంపాస్ పల్లి బఠానీ ప్రోగ్రామే ఈ డింగ్ డాంగ్ 2.0. ఎవ్వరు చొక్కాలు చించుకొని భుజాలు తడువుకొని తడబడి పొరబడి కలవరపడాల్సిన పనే లేదు. మరిక ఈ వారం పేలిన పొలిటికల్ పంచులు ఏమున్నాయో చూద్దాం. అంతకుముందు హెడ్లైన్. తొక్కుకుంటూ వచ్చా అన్న రేవంత్ రెడ్డి. ఎవడో ఇస్తే రాలే కుర్చీలకు, తొక్కుకుంటూ వచ్చిన. ఎవరిని తొక్కావో తెలుసు అన్న హరీష్ రావు. కాంగ్రెస్ లీడర్లను చాలా పెద్ద పెద్దలను తొక్కుకుంటూ అడ్డదారులు వచ్చిన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డిని వాళ్లే పీకేస్తారంటున్న ఎర్రబెల్లి. ఎప్పుడో పీకి అవతల బారిస్తా నీ మొక్కను, కాంగ్రెస్ వాళ్ళే పీకెత్తారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అంటున్న కిషన్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా కేసీఆర్ లోనే వ్యవహరిస్తా ఉన్నారు. మీరు దొందే. ఆ విషయంలో చంద్రబాబును మించిన వాడు లేడు అంటున్న పేర్ని నాని. నిజంగా చంద్రబాబు నాయుడు గారు గొప్పడే, సిగ్గుపడకుండా ఇవాళ కూడా చెప్తున్నాడు. ఏపీలో 24 గంటలు మందే మందు అంటున్న రాచమల్లు. ఉదయం 6 నుంచి మరుసటి రోజు 6 వరకు దొరుకుతుంది. 24 గంటలు మద్యం దొరుకుతుంది. కూటమి కనికట్టుపై కన్నబాబు రియాక్షన్. ఉన్నదాన్ని లేనట్టుగా, లేని దాన్ని ఉన్నట్టుగా చూపించడంలో ఇంకా ఆయన మించిన సిద్ధహస్తుడు లేడనేది అర్థమైంది. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా, ఇంటర్నేషనల్ అని పుష్ప ట్రైలర్లో హీరో చెప్పిన డైలాగు దుమ్ము రేపేసిందండి. ఇదే డైలాగుని వైసీపీ మీద బురదలడానికి వాడుకుంటోంది ఒక ఎల్లో మీడియా. అసలు సిసలు ఇంటర్నేషనల్ స్టార్ ఇంకొక ఆయన ఉన్నాడు అని అంటున్నాడు పేర్ని నాని సార్. పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని ఈ మధ్య సినిమా వచ్చింది, అది కూడా రాశాడు ఇవాళ పేపర్లో. మీ మీద బురదలడానికి సినిమా డైలాగులే కాదు సార్, సినిమా పాటలు కూడా రాసేస్తారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడో ఇంటర్నేషనల్ అంటే ఆయన పుష్ప కంటే ముందుగానే ఇంటర్నేషనల్ అయ్యాడా? పుష్ప ఈ మధ్య వచ్చింది ఇంటర్నేషనల్. అసలు ఇంటర్నేషనల్ ఎట్లా అయ్యాడు సార్ బాబు గారు? సింగపూర్ కథ మర్చిపోయామా? అబ్బెబ్బెబ్బే, ఎలా మర్చిపోతాం సార్. ఈశ్వరన్ కథ మర్చిపోయామా? ఈశ్వరన్ అంటే ఎవరు సార్? ఈశ్వరన్ జైల్లోకి వెళ్ళాడు తెలుసు కదా. గుర్తొచ్చింది. వాళ్ళిద్దరు దోస్తులే కదా. మంది పెద్ద పుష్పం, చంద్రబాబు పుష్పం. అంత పెద్ద పుష్పం కాబట్టే కదా సార్ ఎల్లో మీడియా జాకీలు వేస్తూ ఉంటుంది. అంటే ఆయన మీ రుణం తీర్చుకుంటారు, మీరు ఆయన రుణం తీర్చుకుంటారు. ఇక తప్పే ఉంది సార్. నీకు నేను, నాకు నువ్వు పాలసీ. ఇచ్చినమ్మ వాయినం, పుచ్చుకున్నానమ్మ వాయినం, అంతే కదా మరి. నిజంగా చంద్రబాబు నాయుడు గారు గొప్పడయ్యా. చంద్రబాబు గొప్పాడని మీకు ఎలా తెలిసింది సార్? సిగ్గుపడకుండా ఇవాళ కూడా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? సంపద సృష్టిస్తాను. అది ఆయన ఊత పదం సార్, అందులో తప్పే ఉంది. నిన్నటిదాకా ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్ప చేశారని చెప్పని మాట్లాడారు. అవును, 14 లక్షల కోట్లు అప్పు చేశాడని ఎన్నికల ముందు టంకేశారు కదా వాళ్ళంతా. ఇప్పుడేమంటున్నారు మరి? ఏమాత్రం సిగ్గు అనేది లేకుండా ఇవాళ అసెంబ్లీలో 6,46,000 కోట్లు ఈ రాష్ట్రానికి ఉన్న అప్పు అని ఇచ్చారు. మరి అంత ఘోరమా? గుడ్డగాల్చి మొహన పడేయడం అంటే ఇదే కదా సార్. ఇవాళ మళ్ళీ సంపద సృష్టిస్తా అని చెప్తున్నారు. మీరేం పట్టించుకోబాకండి సార్ ఆయన్ని. ఆయన చెప్పనేయండి. కరెంటు ఛార్జీలు నయా పైసా పెన్షన్ తగ్గిస్తాను, అవసరమైతే నా అనుభవాన్ని రంగరించి కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని ఓట్లు అడుక్కుని ఇవాళ మొత్తం 17,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీల భారాన్ని ప్రజల నెత్తిన మీద వేసే పరిస్థితి. మరి ఇంటర్నేషనల్ బ్రాండ్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా సార్. ఇదే సంపద సృష్టిస్తాం అంటే. అదే మరి. P4 4P ఏదో చెప్తున్నాడు. 4P అంట, పదాలు చక్క భలే వాడతాడు. P4 4Pనో ఆయన ఐడియాలు ఆయనకు ఉంటాయి సార్. P4 అంట. ఏంటి P4 ఏంటి సార్? A4 అంటే ఏమో పేపర్ సైజు అని తెలుసు, కానీ ఈ P4 అంటే ఏంటో తెలియట్లేదు సార్. జగన్ ఉన్నప్పుడు బాధుడే అన్నావు, ఇప్పుడు అసలు ఏది ముట్టుకున్నా బాధుడే కదా. అమ్మో, మార్కెట్లో ధరలు మామూలుగా లేవు సార్. ఏం కొనేటట్టుగా లేదు, ఏం తినేటట్టుగా లేదు. జనం లబో దిబోమంటున్నారు సార్. ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడమల్లన్న అనేది దాదాపుగా అందరు రాజకీయ నాయకులు పాటించే గ్లోబల్ సూత్రం అండి. ఇందులో కొందరికైతే స్పెషల్ టాలెంట్ ఉంటుంది. వాళ్ళు తిమ్మిని బమ్మి చేస్తారు, బమ్మిని తిమ్మి చేస్తారు, జనాన్ని బురుడి కొట్టించేస్తారు. అలాంటి ఒక నాయకుడి అద్భుతమైన స్కిల్ గురించి చెప్తున్నారు కన్నబాబు సార్. సార్ చెప్పండి. ఉన్నదాన్ని లేనట్టుగా, లేని దాన్ని ఉన్నట్టుగా చూపించడంలో ఇంకా ఆయన మించిన సిద్ధహస్తుడు లేడనేది అర్థమైంది. ఇప్పుడు కొత్తగా ఏం చేశారు సార్ ఆయన? రాష్ట్రానికి ఉన్న అప్పులు 14 లక్షల కోట్లు, రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని చెప్పి మాట్లాడి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అది ఒక ఆర్ట్ సార్.
ఆర్టిస్టులు అలాగే ప్రచారం చేస్తారు. చేస్తే ఏమైంది ఇప్పుడు? కానీ అసెంబ్లీలో 6,46,000 కోట్ల అప్పులు మాత్రమే ఉన్నాయని తేల్చి బడ్జెట్ ప్రవేశపెట్టడంతో ఇదంతా కూడా ప్రస్పష్టంగా బయటపడింది. ఇప్పటికైనా అర్థమైందా సార్ ఆర్టిస్టుల పనితనం ఎట్లా ఉంటుందో? పవన్ కళ్యాణ్ గారు అయితే ఎక్కడికి వెళ్ళినా చాలా ఆవేశంతో 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు ఈ రాష్ట్రంలో. అవును సార్, ఎన్నికల ముందు అదే కదా ప్రచారం చేశారు. ఈ మిస్ అయిపోయిన వ్యవహారంలో వాలంటీర్లు కూడా సమాచారం అందించడం వల్ల ఇదంతా జరుగుతోందని పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉండేవాడు ఆయన. మరి ఇప్పుడు ఆ 30,000 మంది ఏమయ్యారు సార్? దొరికారా? సరే, అసెంబ్లీలో ఇవాళ వాళ్ళ ఇచ్చిన సమాధానం చూస్తే కేవలం 46 మంది మాత్రమే హ్యూమన్ ట్రాఫికింగ్లో మిస్ అయ్యారట్టుగా అంకెలు చెప్పారు. అరే 46 మంది? మరి 30,000 మంది అని అల్లాడించారు కదా సార్, అంతా ఉత్తదే అన్నమాట. ఇంకొక అబద్ధాన్ని ఎన్నికల ముందు ప్రచారం చేశారు. అదేం అబద్ధం? ఈ రాష్ట్రంలో భవనాలన్నిటికీ రంగులు మార్చేస్తున్నారు, వైఎస్ఆర్ పార్టీ రంగులు వేసుకోవడానికి 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడని మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు 2,300 కోట్ల రూపాయలు రంగుల కోసం ఖర్చు పెట్టాడని మాట్లాడేవారు. అయితే దీనికి ఇప్పుడు వాళ్ళు ఏం పిట్టగా చెప్తున్నారు సార్? కేవలం రంగులు వేయడానికి రంగులు తీయడానికి కలిపి 101 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారని చెప్పి ఆయన అసెంబ్లీకి ఇవాళ సమాధానం చెప్పారు. అసలు ఏమాత్రం పొందడం లేదు కదా సార్. 3,000 కోట్లు ఎక్కడా, 100 కోట్లు ఎక్కడా? ఇంకా వాలంటీర్ల విషయం, అది భలే ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ సార్, చెప్పండి. వాళ్ళ అధికారంలో వస్తే 10,000 రూపాయలు వాళ్ళకి గౌరవ వేతనం ఇస్తానని చెప్పి ప్రకటించిన మాట నిజం. సార్ ఎన్నికలకు ముందు వాళ్ళు ఏం చెప్పారో ఫటాఫట్ చూపించేయండి సార్, అది కూడా చూసేద్దాం. వాలంటీర్లు అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, మీ ఉద్యోగాలు నేను తీసేయను, వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుంది, ఇంకా పటిష్టం చేస్తాం. ఇప్పుడు వచ్చే జీతం కంటే ఇంకా రెట్టింపు జీతం ఇస్తాం. శాలరీ డబుల్ అవుతుంది. మీ వాలంటీర్స్ అందరినీ కంటిన్యూ చేస్తాము. భలే పోటీల మీద పోటీలు పడి చెప్పారు కదా సార్ ఒక్కొక్కరు. సార్ మరి వాలంటీర్ల గురించి ఇప్పుడు ఏం చందమామ కాదు చెప్తున్నారు సార్ వీళ్ళు? 10,000 రూపాయలు ఇస్తానన్నవాడు 10 మందిని కూడా ఉద్యోగాల్లో ఉంచకుండా మొత్తం పీకేసి కొత్త కథ చెప్తా ఉన్నారు. ఎట్టటా? అసలు వాలంటీర్ వ్యవస్థ ఆగస్టు 2023 నుంచి ఈ రాష్ట్రంలో లేదని చెప్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థ కూడా లేదా అంటే వాళ్ళని కొనసాగించేది ఉండదా? ఇంకా లేని వ్యవస్థను ఎలా కొనసాగిస్తామని అడుగుతున్నారు. సార్ వాలంటీర్ల వ్యవస్థే లేనప్పుడు 30,000 మంది మహిళలను కిడ్నాప్ చేసి అమ్మేసింది ఎవరు సార్? ఇంత నిస్సిగ్గుగా మాట్లాడడానికి మీకేం అనిపించట్లేదా అని నేను ఆ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. పాపం వాలంటీర్లు తమను కొనసాగిస్తారని 10,000 రూపాయలు జీతం ఇస్తారని నమ్మి నిండా మునిగిపోయారు సార్. గ్రామీణ రోడ్లకి టోల్ ట్యాక్స్ వసూలు చేస్తామని చెప్పి అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలతో చేతులు ఎత్తించి మరీ చంద్రబాబు నాయుడు గారు ఒప్పిస్తూ ఒక మాట అన్నాడు, నేను చూశాను. ఏమన్నాడు సార్? మా దగ్గర ఏమీ మంత్రదండం లేదు, తెలివితేటలతోనే పరిపాలించాలని చెప్పి. మరి అంత తెలివితేటలు ఉన్నాయి కాబట్టే రాత్రంతా ఆలోచించి గ్రామీణ రోడ్లకు కూడా టోల్ ట్యాక్స్ వేయాలనే ఐడియా కనిపెట్టారు సార్. ట్యాక్స్లు వసూలు చేయడం, ట్యాక్సులు పెంచడమా సంపద సృష్టి అంటే? మరి లేకపోతే తన దగ్గర మంత్రదండం ఏమీ లేదని క్లారిటీగా ముందే చెప్పారు కదా సార్. వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు ఇచ్చిన హామీ ఏంటి? బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ. అంతేగా. ఇప్పుడు బాబు షూరిటీ, బాధుడు గ్యారంటీ. మరి ఇంకేం చేయాలంటారు సార్? అసలే మంత్రదండం పనిచేయట్లేదు, తనకున్న తెలివితేటలతోనే నెట్టుకు రావాలా. అందుకే ఎక్కడ దొరికితే అక్కడ జనాల్ని బాధల్ని డిసైడ్ అయిపోయారు. లేకపోతే రాష్ట్రం ఎలా డెవలప్ అవుతుంది సార్? ఏం ఆ మాత్రం బాధుడిని ప్రజలు భరించలేరా ఏందా? ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసినా ఈ రెడ్ బుక్ గొడవే. ఏంటి అసలు ఈ రెడ్ బుక్? అంబడి సారు ఈ రెడ్ బుక్ గురించి ఏం చెప్తున్నారు? ఈ 3 అధ్యాయం అంట. మరి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి రెడ్ బుక్ లో? ఏమో సార్, వాళ్ళకే తెలియాలి. 3 అధ్యాయం నడుపుతున్నా నడుపునైనా ఎన్ని అధ్యాయాలు నడుపుతావో నడుపు. అసలు ఇవాళ ఏపీలో ఏం జరుగుతోంది సార్? ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళ రాజ్యం నడుస్తుంది కాబట్టి ఏమైనా చేస్తారు. ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా లేదు. అదేంటి సార్ అలా అంటారు? రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నాం అని వాళ్ళు చెప్తున్నారు కదా. రోడ్లు ఏమంటే గుంటలు పూడుస్తారంట. గుంటల సంగతి వదిలిపెట్టండి సార్. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తారన్నారు కదా, అది ఏమైంది సార్? సిలిండర్లు ఏమంటే అంట సంవత్సరానికి ఓటిస్తారంట, 3 అని ప్రామిస్ చేసి. అందులో కూడా గోల్మాల. అమ్మఒడి అంటే లేదంట. అయ్యో
నాన్నకి ఇంధనం ఇచ్చి అమ్మకు 100 అటకకి ఇచ్చేసారా? మరి నీకు 15,000 నీకు 15,000 అన్నారు కదా సార్, అదేమైంది సార్? 15,000 లేదంట. అది కూడా మూట కట్టేశారా? మరి 18,000 అదేమైంది సార్? 18,000 లేదంట. అన్ని హామీలని మడతపెట్టి మంచం కింద దోసేస్తే ఎవరు ప్రశ్నించడం లేదా సార్? వీటిని ప్రశ్నిస్తే పట్టుకెళ్తారంట, కొడతారంట, జైల్లో పెడతారంట. ప్రశ్నిస్తే జైల్లో పెడతారా? ఇదేం అన్యాయం సార్ ఇది? మేము కూడా కంప్లైంట్స్ ఇస్తున్నాం. ఇచ్చారు, ఇస్తే తీసుకుంటున్నారా పోలీసు వాళ్ళు? మా నాయకులు వెళ్ళి డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో కేసులు ఇచ్చారు. మరి ఎవరి మీదనే యాక్షన్ తీసుకున్నారా సార్? మీరు యాక్షన్ తీసుకోరు. మరి అలాంటప్పుడు మీరు ఇంకేమన్నా దారి ఉందేమో ఆలోచించండి. ఇప్పుడు ఒక ఇంట్రెస్ట్ అయిన విషయం చెప్పాలండి మీకు. అసలు రాష్ట్ర ప్రభుత్వాలు నడిపిస్తుంది ఎవరో తెలుసా? ఇంకెవరు? ముఖ్యమంత్రులే కదా అని అనుకుంటున్నారు కదా. అబ్బే, వాళ్ళది ఏమీ లేదండి. తమ ఆరోగ్యాలను కూడా పణంగా పెట్టి రాత్రింబవళ్ళు దాగతా ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతున్నారే మందుబాబులు. అవును, ఆ మందుబాబులే ఖజానా నింపుతున్నారండి. ఆ మందుబాబుల్ని మత్తులో ముంచి ఓట్లు వేయించుకుంటారు కొందరు నాయకులు. రాచమ్మల్లు సారు దాని గురించే ఏదో చెప్తున్నారు, చూద్దాం. ఆనాడు ఏం మాట్లాడినాడో చంద్రబాబు నాయుడు గారు నోటి ద్వారానే విన్నాం. చూపించండి సార్, మీ దగ్గర ఏమైనా ఉంటే. మీ ఆరోగ్యంతో ఆడుకుంటున్నాడు, మీ జీవితాలతో ఆడుకుంటున్నాడు. సాగితే గోయిందా గోయిందా. తప్పకుండా మందు బాబులకి అందరికి శుభవార్త. రేట్లు తగ్గిస్తా, నాణ్యమైనటువంటి మద్యం వస్తుంది. విన్నారు కదా ప్రజలారా? విన్నాం సార్, చాలా క్లియర్గా చెప్పారు. నాణ్యత కలిగిన మందు అందిస్తా, ధరలను పూర్తిగా తగ్గిస్తా, ఇది ఆయన చెప్పింది. మరి ఆయన చెప్పినట్టే జరుగుతుందా ఇప్పుడా? ప్రత్యక్షంగా ఈ బాటలు కూడా మీ ముందు ఉంచిన నేను. అరే, బాటిల్ అన్నీ తీసుకొచ్చారు కదా సార్ మీరు. ఇంతకీ వాటి ధరలు తగ్గాయా లేదా అది చెప్పండి ముందు. గతంలో ఎన్నికలకు ముందు మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారము ధరలు తగ్గించాలి. మొట్టమొదటి మాట తగ్గించలేదా? అదేంది అది? ధరలు తగ్గించారు, కొత్త బ్రాండ్ తెచ్చారు, నాణ్యమైన మందు ఇస్తున్నారు. కిక్కే కిక్కు అని మందు బాబులంతా మత్తుగా దూకుతూ సంబరాలు జరుపుకుంటున్నారు కదా. మీరేమో ధరలు తగ్గించలేదంటారు ఏంటి సార్? ఒక్కసారి మీరు చూడండి, చూపించండి సార్, ఏమేమి ఉన్నాయి? ఇది అప్పుడు 130, ఇప్పుడు 130. ఓకే. ఇది ఆఫీసర్ చాయిస్, అప్పుడు 150, ఇప్పుడు 150. అదేంది అది? కింగ్స్వెల్, అప్పుడు 150, ఇప్పుడు 150. ఏమీ మారలేదు. ఇది రాయల్ స్టాగ్, అప్పుడు 230, ఇప్పుడు 230. సేమ్ టు సేమ్. ఇది బ్లెండర్ స్పైడ్ విస్కీ, కొద్ది కాస్ట్లీ. దాని రేట్ ఎంత సార్? అప్పుడు 360 రూపాయలే, ఇప్పుడు 360 రూపాయలే. సేమ్. బీరు, అప్పుడు 210 రూపాయలే, ఇప్పుడు 210 రూపాయలే. ఇది కూడా సేమ్. ఇది కింగ్ ఫిషర్ బీర్ ఫేమస్, అప్పుడు 220, ఇప్పుడు 220. దీంట్లో కూడా ఏం చేంజ్ లేదు. మరి ధరలు ఏం తగ్గలేదు. వాళ్ళు తగ్గించామని చెప్తున్నారు కదా సార్. ఇది నాసి రకము, నాణ్యత లేనిది విషం అన్నాడు. మరి ఇప్పుడు నాణ్యతతో కూడిన ఔషధ గుణాలు కలిగిన మందు తీసుకొచ్చారా సార్? ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రజల అవసరం తీరిన తర్వాత ఇదే మంది విక్రయిస్తున్నాడు. ఇది చాలా అన్యాయం సార్. అదేదో 99 రూపాయలు ఇక్కడ తెచ్చారంట కదా సార్. 99 రూపాయలకి ఇది ఇచ్చినా అని చెప్తున్నావు. కేరళ చీప్ లిక్కర్ సార్, ఏదో ఒక లెక్కర్ సార్. 99 రూపాయలకి ఇస్తుండారా లేదా? ఇదే కేరళ బ్రాండు కర్ణాటకలో కానీ కేరళలో కానీ 85 రూపాయలకి ఇస్తున్నారు. ఇది ఎక్కడ ఎంత ఉంటే మీకేంది సార్? ఇది మంచి ప్రభుత్వం కాబట్టి ఆ మాత్రం 99గా చీప్ లిక్కర్ ఇస్తున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉదయం పూట 1 గంట, సాయంకాలం పూట 1 గంట దొరుకుతాయి మంచినీళ్ళు. మరి మందు ఉదయం 6 నుంచి మరుసటి రోజు 6 వరకు దొరుకుతుంది. అంటే దాని అర్థం 24 గంటలు మద్యం దొరుకుతుంది. మందు బాబులకి ఎప్పుడు మూడొస్తుందో తెలియదు కదా సార్. అందుకే 24 గంటలు అందుబాటులో ఉంచారు. ఈ చీప్ లిక్కర్ తాగితే 99 రూపాయల లిక్కర్ తాగితే ప్రజలు లివర్ పాడవుతుందా పాడు కాదా? ఏ లిక్కర్ తాగినా లివర్ పాడవడం మాత్రం గ్యారంటీ సార్. మళ్ళీ చెప్తాను ప్రజలకు, ఈ సారా తాగితే 5-6 గంటలు మైకం ఉంటుంది. నారావారి మాటలు వింటే 5-6 నెలలు ఉంటుంది మైకం. కిక్కు సార్, కిక్కు. ఇప్పుడు మన సీఎం రేవంత్ సార్ మాటలు ఎట్లా ఉంటాయంటే కూల్గా మాట్లాడితేనే మొహం మీద కొట్టినట్టుగా ఉంటాయి. ఇక ఆవేశంతో మైక్ అందుకున్నాడంటే అబ్బో, ఆ మాటలతోనే గోమ గుయ్యమనిపించేస్తారు ఆయన. పంచుల మీద పంచులు వేస్తారు. పవర్ఫుల్ డైలాగులతో కలిపి దడదళ్ళు అడిచేస్తారండి. ఈ రాష్ట్రంలో తాగుబోతుల సంఘానికి ఏకగ్రీవ అధ్యక్షుడు ఉన్నాడా అంటే ఆయన కేసీఆర్. అంత పెద్ద మనిషిని పట్టుకొని ఏంది సార్ ఆ మాటలు?
ఇప్పుడు ఆయన ఏమన్నాడు మిమ్మల్ని చెప్పండి? కానీ మన కేసీఆర్ దేనికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యా? ఫుల్కో ఆఫ్కో బ్రాండ్ అంబాసిడర్. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ సమాజం చాలా కోల్పోయింది అంటున్నారు సార్ వాళ్ళు. నీ ఇంట్లో 4 పదవులు కోల్పోయారు తప్ప తెలంగాణ సమాజం ఏం కోల్పోలే. అది సరే, ఇచ్చిన హామీలు ఏమైనాయి అని క్వశ్చన్ చేస్తున్నారు సార్ వాళ్ళు. రమ్మను బిల్లారంగా ఎవరు వస్తారో చర్చ. బిల్లా రంగాలు వాళ్ళు ఎవరు సార్? రోజు కాళ్ళలో కట్టె పెట్టాలని కట్టెలు తీసుకొని తిరుగుతారు బిల్లారంగాలు ఇద్దరు. బిల్లా రంగాలతో కాదు సార్, ఏకంగా కేసీఆర్నే రమ్మనమనండి చర్చికి. నువ్వు రావు, ఆ చిల్లరగాళ్ళని ఇద్దరు ఊరి మీదకి వదిలేయండి అచ్చోసిన ఆంబోతులా. అచ్చోసిన ఆంబోతులా పానకంలో పొడకలాగా మధ్యలో ఎక్కడి నుంచి వచ్చినాయి సార్? ఊర్లలో దేవుళ్ళకి వదులుతారుగా దున్నపోతులు అని తెలుసు కదా, అది 7 చేనుల మేసి వచ్చినా ఏమానం. ఈ ఆంబోతులేందో ఆ దున్నపోతులేందో చాలా కన్ఫ్యూజన్ గా ఉంది సార్ మ్యాటర్. లావు మనగాళ్ళు లడాయిపోతే వెనకాల 3 నూకుడు మనగాళ్ళంట. మళ్ళీ ఈ లావు మనగాడు ఎక్కడి నుంచి వచ్చాడు సార్? ఆయన కిషన్ రెడ్డి అనట ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? కేటీఆర్ ముందు రోజు మాట్లాడతాడు, రెండో రోజు కిషన్ రెడ్డి మాట్లాడతాడు. అందులో తప్పే ఉంది, ఎవరు స్క్రిప్ట్ అలాగే కదా. గుజరాత్ లో సబర్మతి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ మోడీ గారు అభివృద్ధి చేస్తే సప్పట్లు కొడతాడు. మా మోడీ చూడు గుజరాత్ లో గొప్పగా చేసిండు. చప్పట్లు కొట్టడం తప్పంటారా? అదే మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ హైదరాబాద్ నగరంలో ప్రపంచానికి ఆదర్శంగా ఉండేట్టుగా మనం చేద్దామంటే వద్దు, నేను అడ్డం పడుకుంటా అంటాడు. మీరేమన్నారు మరి? నేనన్నా నువ్వు మోడీ గులాంవా గుజరాత్ గులాంవా ఎందుకు అడ్డం పడుతున్నావని. దానికి ఆయన ఏమన్నాడు? సిగ్గు లేకుండా నేను మోడీ గులాంని అంటుండు. ఇంకా ఏమన్నారు సార్ ఆయన? ఆయన నన్ను అంటుండు సోనియమ్మకు నువ్వు గులాంవా అని. అమ్మా ఆమె కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నా అది తక్కువనే అవుతుంది. కిషన్ రెడ్డి ఇప్పటికైనా నీ పాపాలు కడుక్కోవడానికి రా. కావాలంటే మీరు చల్లుకోండి సార్. ఆయన ఎందుకు చల్లుకుంటారు? మీకేమో సోనియమ్మ గొప్ప, వాళ్ళకేమో నరేంద్ర మోడీ గొప్ప. నరేంద్ర మోడీకి నువ్వు గులాంగా మారినవంటే నువ్వు తెలంగాణ బతకడానికి అర్హత కోల్పోయినావు. ఇదేం పితరాటకం సార్? బోడిగుండుకి మోకాలకి ముడిపెడితే ఎట్టా సార్? తెలంగాణ నుంచి పోమంటే ఎడకపోతాడు సార్ ఆయన? తట్ట పెట్ట సర్దుకొని నడువు గుజరాత్ కు. గుజరాత్కి పోయి ఏం చేయాలి? నువ్వు గుజరాత్ పోయి గార్దులను కాసుకో కిషన్ రెడ్డి. గాడిదీలు కాసుకునేందుకు అంత దూరం పోవాలా సార్? కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవని అని తెలంగాణ రాష్ట్రంలో రాసి పెట్టుకోండి. అసలు కేసీఆర్ పేరింటేనే ఎందుకు సార్ మీరు కయ్యం అంటారు? ఆయన కదా సార్ కొట్లాడి తెలంగాణ తెచ్చారు, అందుకే కదా మీరు సీఎం కుర్చీలో కూర్చున్నారు అని అంటున్నారు సార్ బీఆర్ఎస్ నాయకులు. ఎవడో ఇస్తే రాలే కుర్చీలకు, మరి ఎలా వచ్చారు? తొక్కుకుంటూ వచ్చిన కుర్చీలో నిన్ను తొక్కుకుంటూ వచ్చినారో తొక్కుడు పిల్ల ఆడుకుంటా వచ్చినారో మాకు తెలవదు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే నిన్ను మాత్రం విడిచిపెట్టాం అని అంటున్నారు సార్ బీఆర్ఎస్ నాయకులు. మరి ఆ మిగతా హామీల గురించి కూడా ఆలోచించండి సార్ అప్పుడప్పుడు. రేవంత్ సార్ వంతు అయిపోయింది కదా, ఇప్పుడు దానికి కౌంటర్గా హరీష్ రావు సార్ దిగారు. హరీష్ అన్న స్టైల్ తెలుసు కదా, అది ఏరే లెవెల్లో ఉంటుంది. మెత్తగా మాట్లాడుతూనే కోత కోసేస్తాడు ఆయన. వరంగల్లో సీఎం వదిలిన మాటల తోటాలకు చాలా గట్టిగానే జవాబు ఇచ్చాడండి. అసలు కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి ఏమైనా పొంతనుంటే అదే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటది. అది కాదు సార్, కేసీఆర్ అనే మొక్కని మళ్ళా మొలవనీయను అని ఛాలెంజ్ చేశారు సార్ రేవంత్ రెడ్డి. చూసారా మీరా? కేసీఆర్ తెలంగాణ లేకపోతే నువ్వు పిసిసి అధ్యక్షుడు అవుతావా? ఎట్టయితాడు? నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావా? అది కేసీఆర్ పెట్టిన భిక్షని. మిమ్మల్ని మాటికి బిల్లా రంగాలు అంటున్నాడు సార్ రేవంత్ రెడ్డి సార్. రేవంత్ రెడ్డి వచ్చినాక 2 వచ్చినాయి. ఏమిటా 2? అయితే దేవుడి మీద ఒట్లు లేకపోతే తిట్లు. 2 కూడా పవర్ఫుల్ వెపన్సే కదా సార్. వరంగల్లో సోనియా గాంధీ దేవత అంటున్నాడు, సోనియా గాంధీ తల్లి అంటుండు. అంతేకాదు సార్, కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన పోసుకోవాలని కూడా అన్నారు సార్. మరి ఎందుకంటే ఏమన్నాడు ఆయన తెలుగుదేశంలో? మాకు ఏం పెద్దగా గుర్తులేదు సార్. ఏమన్నాడు ఆయన? సోనియా గాంధీని బలిదేవత అన్నాడు. అప్పుడు అలా అన్నాడేమో గాని ఇప్పుడు మాత్రం అమ్మ అంటున్నాడు సార్ ఆయన. నీ నోటికి మొక్కాలి, ఏ రోటి కాడ పాట పాడతావు నువ్వు? రాజకీయాలన్నాక పాటలు పాడాల్సిందే కదా సార్. ఏ ఎండక గొడుగు పడతావు నువ్వు? పాలిటిక్స్ అన్నాక గొడుగులు కూడా పట్టాల్సిందే. అందులో ఉంటే బలిదేవత అంటావు, ఇళ్ళకొస్తే దేవత అంటావు. రోమ్లో ఉండేటప్పుడు రోమన్ లాగా ఉండాలని అన్నారు కదా. సరే, ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు అది చెప్తారా కాస్త? రేవంత్ రెడ్డి మెడలు వంచైనా సరే 6 గ్యారెంటీలు అమలు చేసేదాకా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులు నిడిచిపెట్టారు. మీరు ఆయన మెడలో ఉంచడం కాదు, ఆయనే మీ మెడలో ఉంచేలా కనపడుతున్నాడు. అయితే కాంగ్రెస్ లీడర్లు చెప్తున్నారు నాతో. ఏం చెప్తున్నారు సార్? ఆయన కనబడంగానే టీవీ అనే బంద్ చేస్తున్నాం, ఛానల్ అన్న మారుస్తున్నాం అంటూ. ఎందుకు అలా అంటున్నారు వాళ్ళు? నోరిప్పితే బూతులే సార్. అన్ని పార్టీ నాయకులు అలాగే తయారయ్యారు సార్. ఈ మొత్తం మేనిఫెస్టోలో మొదటి హామీ మహిళలకు 2500 ఇస్తామని ఇచ్చారా? మరి ఈడు ఎగబెట్టింది కానీ మొన్న మహారాష్ట్ర పోయి 3000 ఇస్తా అని చెప్పొచ్చి. మెడల పేగులు వేసుకొని తిరుగుతా, కండ్ల గుడ్లు కూడా వీకి ఆడతా,
ఎవడైనా సీఎం మాట్లాడాలి అయ్యి రేవంత్ రెడ్డి పంచ్ డైలాగులు సార్. తొక్కుతాడట. ఏం తొక్కుతావు? మీ పార్టీని తొక్కుంటా వచ్చాడంట కదా సార్ ఆయన. అదృష్టం బాగుండి అటిమారి గుడి దెబ్బలే బయటపడ్డావు నువ్వు. అంటే మీరు చెప్పేది ఏంది? ఎవరిని తొక్కుంటా రాలేదా? కాంగ్రెస్ లీడర్లను చాలా పెద్ద పెద్ద వాళ్ళని తొక్కుకుంటూ అడ్డదారులు వచ్చినావు, ముఖ్యమంత్రి అయినావు. ఎవరినో ఒకరిని అయితే తొక్కుంటా వచ్చారు కదా సార్. ఇంకేది చెప్పండి. ఈయనేదో మూసి మంచిగా చేస్తా అంటే మొన్న చెప్పిన. ఏం చెప్పారు? మూసి నది మురికి కంటే నీ నోటి మురికే ఎక్కువ ఉన్నది రేవంత్ రెడ్డి, ఫస్ట్ నీ నోరు కడుక్కో అని చెప్పిన. నోరుదే ఉంది సార్, ఎలా కావాలంటే అలా పలుకుతుంది అది. నోరు మంచిదైతే ఊరు మంచిదైతే సామెత వట్టిగా పుట్టలే సార్. రాజకీయాల్లో నోరేసుకుని పడిపోతేనే సార్ గుర్తింపు వచ్చేది. నీ నోటి తీట వల్ల, నీ నోటి మాటల వల్ల ఈ రాష్ట్రం నష్టపోతా ఉంది. ఏ మాటగా మాట చెప్పుకోవాలి సార్. తిట్ల విషయంలో ఎవరూ తగ్గట్లేదులే. తమలపాకుతో వీళ్ళు ఒకటి ఇస్తారు, తలుపు చెక్కతో వాళ్ళు ఒకటి ఇస్తారు. అందరూ ఆ తాను మొక్కలే సారు. రేవంత్ సార్ చేసిన సౌండ్కి రీసౌండ్ గట్టిగానే వచ్చేసింది. ఎర్రబెల్లి దయాకరణ కూడా పరిగెత్తుకొచ్చాడు. మా కేసీఆర్ సార్ని అనేంత మునగాడివా నువ్వు అని రేవంత్ సార్ మీద అంత ఎత్తులు లేచారు. ఇదిగో నువ్వు ఇలాగా చెట్టు మొక్క అని చెలరైపోతే నీ మొక్కను బీకేస్తారు అని వార్నింగ్ కూడా ఇచ్చింది. 7 సార్లు గెలిచిన నేను. మరి రేవంత్ రెడ్డి నువ్వు గెలిచిన కాడ మళ్ళీ గెలువు. ఎక్కడో ఒక చోట గెలిచి చివరికి ముఖ్యమంత్రి అయ్యారు కదా సార్. ఇలా హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, కేసీఆర్ గారు అనే హక్కు నీకు ఇక్కడ. వాళ్ళని అనడానికి హక్కు ఎందుకు సార్? నోరుంటే సరిపోతుంది కదా. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వినండి మీరు. అప్పుడేం మాట్లాడిండు, ఇప్పుడేం మాట్లాడిండు అని ఎంత బోకరు అనేది మీకు అర్థమవుతుంది. అదంతా మళ్ళీ ఇప్పుడు ఎవరు వింటారు సార్? మీరే చెప్పండి. అప్పుడు ఏమన్నారో ఇప్పుడు ఏమంటున్నారో. సోనియా గాంధీ గారు బలిదేవత, నిన్నేం మాట్లాడిండు? అమ్మ 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 అమ్మ, సిగ్గు లేదు. రాజకీయాల్లోకి వచ్చాక అవన్నీ వదిలేసుకోవాలి సార్. బిడ్డ నిన్ను ఢిల్లీకి రాణిస్తలేరు. ఎందుకు రాణిస్తలేరు? అప్పుడప్పుడు పోతానే ఉన్నాడు కదా. 30 సార్లు పోయిండు, ఇంటికి కూడా రాణిస్తలేరు. సిగ్గు లేదు నీకు? వాళ్ళు రానియకపోతే ఈయన ఎందుకు పోతారు సార్? చెట్టు మొలోనియం కేసీఆర్ గారు. అవును, ఈ మొక్కలు చెట్లు సంగతి ఏంటి సార్? నువ్వు తెలంగాణలో ఒక గంజాయి మొక్క, మరి ఆయనేమో కేసీఆర్ ఒక మొక్క, ఆ మొక్కని మొలోనియను అంటాడు కదా సార్. కేసీఆర్ ఒక పెద్ద మర్రి చెట్టు. కేసీఆర్ మర్రి చెట్టు అయితే మరి రేవంత్ రెడ్డి ఏంది? చిన్న మొక్క. ఎప్పుడో పీకి అవతల పారిస్తా నీ మొక్కను. ఎవరు బీకేస్తారు సార్? మీరే బీకేస్తారా లేకపోతే ఇంకెవరన్నా బీకేస్తారా? కాంగ్రెస్ వాళ్ళే పీకెత్తారు. వాళ్ళు ఎందుకు బీక్కుంటారు సార్? నిన్నే కాంగ్రెస్ వాళ్ళు తీయలేరా? నీ పరిస్థితి ఏందో నీకే అర్థమైతలేదా? మీరు బాగానే ఉన్నారు సార్. మా పరిస్థితే ఏందో తెలుస్తలేదో అంటున్నారు సార్ ప్రజలు. ఉరుమి మంగళం మీద పడినట్టుగా మొన్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులతో పాటుగా కిషన్ రెడ్డి సార్ మీద కూడా కష్టమన్నారు రేవంత్ రెడ్డి సార్. మరి కిషన్ రెడ్డి సార్ ఊరుకుంటారా? తన స్టైల్లో ఒక్క హామీ గుర్తు చేస్తా, ఒక పద్ధతి ప్రకారం చురకల మీద చురకలు అంటించారు. రైతుల రుణమాఫీ చేస్తాను, 2 రోజుల్లో 7వ తేదీ వస్తాను, 9వ తేదీ చేస్తాను. చేశారా సార్? మరి సంవత్సరం పూర్తయి 7వ తేదీ వస్తుంది, ఇంతవరకు కూడా రైతుల రుణమాఫీ పూర్తి కాలేదు. సంవత్సరం పూర్తి కావడానికి ఇంకా టైం ఉంది కదా సార్. 340 రోజులు పూర్తవుతోంది. మరి ఇంకా 20 రోజులు ఉంది కదా. 100 రోజులు ఎక్కడ, 340 రోజులు ఎక్కడ? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. అలా తొందరపడితే ఎలా సార్? కొంచెం ఓపిక పట్టండి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా చూసుకోవాలి కదా ఆయన. ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు తెలవడాయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆవకాయ పచ్చడి. ఇదంతా ఎవరికి కావాలి సార్? హామీలు ఇచ్చామా, అధికారంలోకి వచ్చామా, ఏమైనా ఉంటే తర్వాత చూసుకోవచ్చు. ఇది కదా సార్ ఇప్పుడు నడుస్తుండే రాజకీయము. మహిళలకు ఇస్తున్నటువంటి మహాలక్ష్మి పథకం ఏమైపోయింది? 2500 రూపాయలు ప్రతి నెల ఎందుకు ఇవ్వడం లేదు? కాలేజీకి వెళ్ళి అమ్మాయిలకు స్కూటీ ఎక్కడికి పోయింది? ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలు ఏమైపోయింది? తులం బంగారం ఏమైపోయింది? ఎక్కడికి పోయినాయి సార్ ఇవన్నీ? రైతు భరోసా ఎక్కడ పోయింది? ఇచ్చామంటారు కదా వాళ్ళు. 7వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తా, 9వ తేదీ నాడు 2000 నుంచి 4000 మీద ఈ యొక్క పింఛన్ పెంచుతారు సార్. కాస్త ఆగండి, మరి అంత స్పీడ్ అయితే ఎట్టా? మేనిఫెస్టోలో రాశారు. మరి ఇంకేమే? మేనిఫెస్టోలో రాశారంటే తప్పకుండా పెంచేస్తారు. సంవత్సరం అయింది, 1 రూపాయి పెంచలేదు, ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు. మీకు మరీ అంత తొందర పనికిరాదు సార్. కాస్తంత ఆగండి, చేస్తారు కదా. మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప చేతలు గడప దాటట్లేదు. అదే కదా సార్ మీరు చెప్పాలనుకున్న సామెత. రేవంత్ రెడ్డి గారు మీరు కూడా కేసీఆర్ లోనే వ్యవహరిస్తా ఉన్నారు. ఇది మరీ బాగుంది సార్. రేవంత్ రెడ్డి గారేమో అటు కేసీఆర్ని ఇటు మిమ్మల్ని కలిపి రఫ్వాడిచ్చేస్తున్నారు. మీరేమో రేవంత్ రెడ్డి కేసీఆర్ ఒకటే అని అంటున్నారు. మీరు దొందే, మీ 2 పార్టీలకు తేడా లేదు. ఏంది సార్ మీరు? బీజేపీ కాంగ్రెస్ దొందే అని బీఆర్ఎస్ అంటోంది, బీఆర్ఎస్ బీజేపీ దొందే అని కాంగ్రెస్ అంటోంది. నిజంగా ఎవరు దొందునో అర్థం కాక జనాలు జుట్టు బీక్కుంటున్నారు సార్.
ఇది ఇవాళ డింగ్ డాంగ్. మరిన్ని జామ్ జటకులతో మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.